పలంగా ఉన్నటువంటి కార్మికుల పెన్షన్ స్కీమ్స్ కూడా సర్పంచ్లై కూడా అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు చేసినటువంటి వర్క్స్ డబ్బులు ఇవ్వలేదు. మరి ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి లక్షలాది కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి గవర్నమెంట్ ఇట్లా ఒకటొకటి అనేక రకాల. మరోవైపు జితేందర్ గారు నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన కూడా కేబినెట్ భేటీకి హాజరు కాకపోవడం పట్ల కూడా చాలా ఊహాగానాలు వచ్చినటువంటి పరిస్థితి. ఆయన ఏదో కొంత కినుక వహించారు, లేదంటే రైతు భరోసా విషయంలో చెప్పుకోలేకపోతున్నాం అనేటటువంటి అభిప్రాయంలో ఆయన ఉన్నారు. మరో ఆరోపణ ఏంటంటే అసలు రైతు భరోసానే ఇక మీదట ఉండకపోవచ్చు. ఈ తరహా వార్తలు ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి. వాటన్నింటికీ ఏం చెప్తారు సమాధానం? ఇదంతా చూడండి, మన దగ్గర సోషల్ మీడియా మీడియా అనేది చాలా ఎక్కువైపోయిందండి. వాట్సాప్ వచ్చిన తర్వాత అనేక రకాల అపోలు, రకరకాల సమస్యలు. మనిషి అనేటాడు 360 రోజులు ఆరోగ్యంగా ఉంటాడండి. అనేక రకాల సమస్యలు ఉంటాయి, జ్వరం వస్తుంది, రకరకాల రుగ్మతలు వస్తాయి. ఆయన రాకపోవడం వల్ల అంటే ఒక్కొక్కసారి ముఖ్యమంత్రి కూడా ఆరోగ్యం బాగుండదు, రాలేకపోతారు. దాన్ని ఏముంది, క్యాన్సిల్ అవుతుంది. అలాంటిది ఏం లేదు, అంతా కలిసే పనిచేస్తున్నాం, సమిష్టంగా ఉన్నాం. కాబట్టి ఈ రోజు చూసిండ్రు కదా, ఇప్పుడు ఉప ఎన్నికలు ఏ విధంగా ఫలితాలు వచ్చినాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏ విధంగా ఫలితాలు వచ్చినాయి, మున్సిపల్ ఏ విధంగా ఫలితాలు వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మంత్రులు, రాష్ట్రం ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు, మా పార్టీ క్యాడర్ అంతా సమిష్టిగా పనిచేస్తున్నామండి. ప్రజల సంక్షేమం కోసం మేము పనిచేస్తున్నాం. ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి, 6 గ్యారంటీలు పూర్తి చేయాలి, అనేక రకాలుగా ఉన్నటువంటి సమస్యలను అంతా అప్పుల పాల్గొన్న రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోవాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. రైతు భరోసా అనేది ఇవ్వకపోవడం ఉండదండి. రైతు భరోసా రైతుల సంక్షేమం కోసమే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అండి. కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేసిన ఇప్పటివరకు. ఇంతకుముందు గడిచినటువంటి కాలంలో రాజశేఖర రెడ్డి గారు మరి ఆ రోజు మరి ఊరేస్తే ఊరి అన్నటువంటి కేసీఆర్ గారు ఈ రోజు చూడండి పంట ఎంత బ్రహ్మాండంగా వండుతుంది. ఆయన ఫామ్ హౌస్ ఏమో ఆయన ఓరేసుకొని మరి ఆయన రకరకాలుగా డబ్బులు ఆశిస్తాడు. మరి ఇక్కడనే ఓరేసుకుంటే ఊరి అన్నాడు. మరి ఈ రోజు వరి పండించుకొని డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆయన అసెంబ్లీకి రాడు, జీతం తీసుకుంటాడు. రైతు భరోసా ఇవ్వకపోవడం ఉన్నది కానీ ఎప్పుడు ఇస్తారనేది మాత్రం గ్యారంటీ లేదు. విమర్శలు ఎట్లా ఇస్తారండి, విమర్శలు ఎట్లా మాట్లాడతారు? అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి రావాలి కదా. చెప్పండి, గతంలో ఎందుకు ముంచిరో చెప్పండి, రైతులకు ఏం చేస్తున్నారో చెప్పండి. అసమర్థ కాంగ్రెస్, విఫల కాంగ్రెస్ పాలన చేత కాదు. ఏం మాట్లాడతారండి? 10 సంవత్సరాల రాష్ట్రాన్ని దోచుకున్నారండి. 10 సంవత్సరాల రాష్ట్రాన్ని దోచుకున్నారు. కాళేశ్వరం అనే దాని మీద 1,00,000 కోట్ల రూపాయలు జాతీయ ప్రాజెక్టు కింద ఎందుకు తీసుకురాలేకపోయినరు? కేంద్రం నుంచి ఎందుకు మెడలు ఉంచి కేంద్రంతో మన ఉన్నటువంటి మోడీ గారితో చెప్పండి. కార్పొరేషన్ల డబ్బులన్నీ డబ్బులన్నీ దోసుకున్నారు. విద్యుత్ కుంభకోణం, అన్ని కుంభకోణాలే. ఈ రోజు కేంద్రం నుంచి 10 సంవత్సరాలు ఏమి తీసుకురాలి? ఒక్క నిమిషం సుమిత్ర గారు ఒక్క నిమిషం ప్లీజ్. యా సుమిత్ర గారు కంటిన్యూ. జితేంద్ర గారు ఒక్క నిమిషం జితేంద్ర గారు ప్లీజ్. సుమిత్ర గారు కంటిన్యూ. కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రితో సహా సామాన్య కార్యకర్త వరకు ఎవరైనా చర్చలను తప్పుదారి పట్టిస్తా ఉంటారండి. చర్చను ఎక్కడికో అడిగింది ఒక ప్రశ్న ఒకటి, జవాబు ఒకటి. వీళ్ళు ఎందుకు రైతు బంధు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారు, ఎందుకు పదే అబద్ధాలు చెప్తున్నారు? గతంలో రైతు బంధు ఎగవేసిన సందర్భం, ఒకే ఒక్క రైతు బంధు భరోసా ఇంతవరకు, అది కూడా 7,500 పంటకి ఇస్తామని చెప్పేసి 6,000 మాత్రమే ఇచ్చారు. పోనీలే 6,000 అయినా ఇప్పుడైనా ఇస్తారేమో అంటే అది కూడా లేదు. దాని మీద స్పష్టత ఉండదు. అప్పులని అబద్ధపు ప్రచారం చేస్తారు. రాష్ట్రం విడిపోయిన నాటికే 70,000 కోట్ల అప్పు రాష్ట్రానికి ఉన్నది. ఒకటి ఇదే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు పార్లమెంట్ అడిగితే రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు ఈ 70,000 కోట్ల అప్పు మైనస్ చేస్తే మరి 2,50,000 కోట్లు 30,000 కోట్లు ఉంది అని కేంద్రం చెప్పడం జరిగింది. పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. 8 లక్షల కోట్ల అని ఒకళ్ళు, 7 లక్షల కోట్ల అని నోటికి ఎంత వస్తే అంత. బీఆర్ఎస్ గా చేసినటువంటి అప్పుకు ప్రతి రూపాయికి లెక్క. ఎన్ని శ్వేతపత్రాలు విడుదల చేయలేరండి? మేము లెక్క అనేక నిర్మాణాలు చేసినాం, అనేక ప్రాజెక్టులు, చెరువుల పుడకతీత, మరమ్మతులు, వ్యవసాయాన్ని స్థాయి అభివృద్ధి చేయడం, రైతన్నుకు వెన్నుదన్నుగా నిలబడడం, అన్ని రకాలుగా 1,63,000 ఉద్యోగాలు ఇవ్వడం, అందరూ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి వేతనాలు పెంచడం,
చాలా చాలా 1% ఉన్నటువంటి 9,000 ఉన్నటువంటి వేతనము మరి 27,000 స్థాయికి తీసుకుపోవడం, అన్ని వర్గాలను ప్రజల్ని కడుపులో పెట్టుకొని సాదుకున్న పాలన కేసీఆర్ గారి పాలన. 2 ఏళ్లలో రాష్ట్రాన్ని విధ్వంస పాలన, వినాశకర పాలన, ఏ రంగంలో అభివృద్ధి చూపించగలరా? దోచుకోవడం. ముఖ్యమంత్రి గారే స్పష్టంగా చెప్తున్నారు, ఢిల్లీకి 1000 కోట్లు ఇవ్వాలి, గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వాలని. అదేదో వ్యక్తిగతమైన అంశంలాగా ఇవాళ కూల్చివేతలు, విధ్వంసము ఇదే కదా. కుంభకోణాలు, హిల్టు భూముల కుంభకోణము, ఎస్సీయు భూముల కుంభకోణము, లగచర్ల కుంభకోణము, అన్ని కుంభకోణాలమై నైని బొగ్గు గనులు. ఈ జాబ్ క్యాలెండర్ కాదండి, కుంభకోణాల క్యాలెండర్ రిలీజ్ చేయొచ్చు. వారానికి ఒక కుంభకోణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పరిస్థితి ఉన్నది. ప్రజలందరినీ ఆగం పట్టించే పాలన తప్ప ఇంకేం లేదు. కడుపుకు అన్నం తింటలేదా కాంగ్రెస్ ప్రభుత్వము? కడుపుకు అన్నం తింటలేరా కాంగ్రెస్ నేతలు? రైతన్నకి ఎట్లా మోసం చేస్తారు, ఎట్లా అబద్ధం ఆడతారు? సంక్రాంతికి ఇస్తామని చెప్తారు, మళ్ళా ఎన్నికల కోడ్ ఉందని చెప్తారు, ఎన్నికల కోడ్ అయిపోగానే ఇస్తామని చెప్తారు, నిన్న మాట మాత్రంగా కూడా మాట్లాడరు. ఎగవేతనే కదా. ఈ భయంతోనే ఎన్నికలకు పోతలేదు, పరిషత్ ఎన్నికలకు ఈ భయంతోనే పోతలేదు. వీళ్ళన్నట్టుగా అన్ని ఎన్నికల్లో గెలుపు మాదే, సావు తప్పి కన్నులొట్టబోయినటువంటి ఫలితాలు. గతంలో మేమున్నప్పుడు 93%, 95% స్థానిక సంస్థల్లో వచ్చింది. మేమే కాదు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా స్థానిక సంస్థల ఫలితాలు వస్తాయి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఏ బై ఎలక్షన్ ఫలితాలైనా వస్తాయి. దాన్ని మరి అది బల్బ్ అనుకుంటే అది వాపేనండి, బల్బు కాదు. ఇప్పుడు ఆ దమ్ము ధైర్యం ఎందుకుంటలేదు? పరిషత్ ఎన్నికలకు పోయే దమ్ము ధైర్యం ఇప్పుడు ఎందుకుంటలేదు? ఎలాంటి ప్రయత్నం చేయకుండా కేంద్రం మీద నెపం నెట్టి అఖిల పక్షాన్ని తీసుకపోదు. నా కామారెడ్డి డిక్లరేషన్ లో 43% ఏదైతే బీసీలకు ఇస్తానటువంటి రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి ప్రయత్నం చేయదు, ఎలాంటి పోరాటం చేయదు. బీసీల పక్షపాతిని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, మరి రాహుల్ గాంధీ గారు గాని, ప్రియాంక గాంధీ గారు గాని పార్లమెంట్ లో ఈ అంశాన్ని ఒక్కసారైనా బీసీల పక్షాన పోరాడినరా? బీసీల పట్ల లేదు, రైతుల పట్ల లేదు, ఉద్యోగుల పట్ల లేదు, నిరుద్యోగుల పట్ల లేదు, విద్యార్థుల పట్ల లేదు. పిట్టల్లాగా రాలిపోతున్నారు గురుకులాల్లో విద్యార్థులు. పిడికెడు నాణ్యమైన అన్నం పెట్టే పరిస్థితి లేదు. ఇది కాంగ్రెస్ పాలన, ఇది విఫల పాలన. వెంకటరెడ్డి గారు, అసలు రైతు భరోసా ఎందుకు వేయట్లేదు అంటే కొంత అప్పుల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి పరిస్థితిని కాంగ్రెస్ నేతలంతా వివరిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు 15,000 కోట్లు, 13,000 కోట్లు ప్లస్ ఈ 2,000 కోట్లు మెట్రోను మాత్రం స్వాధీనం చేసుకుంటున్నారు. ఏంటి ఇక్కడ ప్రయారిటీస్ ఏంటి, ఏమనుకోవాలి? అఫ్ కోర్స్ ఇందాక జితేంద్ర గారు చెప్పినట్టు కీలకమైనటువంటి మౌలిక సదుపాయాలు కావాలి, హైదరాబాద్ లాంటి మహానగరానికి అన్ని ఉండాలి. కానీ ప్రయారిటీ ఏది అంటే మాత్రం ఇక్కడ తేలిపోతున్నటువంటి పరిస్థితి కదా. మెట్రో విషయంలో కార్పొరేట్లకే ప్రభుత్వం అనుకూలమైనటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి కదా, ఏం చెప్తారు? వాస్తవమే. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతుంటాడు. ఏంటంటే కార్పొరేట్లకు దోషిపెడుతుంది భారతీయ జనతా పార్టీ అనేటువంటిది గత కొంతకాలంగా చేస్తున్నటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు మనం గమనించినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందండి? ప్రభుత్వము కార్పొరేట్ సెక్షన్ తానే సొంతంగా తీసుకొని, దీంట్లో పెద్ద రాజకీయాలు ఉన్నాయి. మామూలుగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ ప్రభుత్వంలో ఉండనివ్వండి, కానీ ఇటువంటి పెద్ద ప్రాజెక్టులను ప్రభుత్వాలు నిర్వహించడం అనేటువంటిది అంత ఈజీ కాదు. అక్కడ రాజకీయాలు వస్తాయి, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అవుతారు, ఎంపీలు ఇన్వాల్వ్ అవుతారు, మంత్రులు ఇన్వాల్వ్ అవుతారు, ప్రతిరోజు జోక్యం చేసుకుంటారు. ఆఖరికి వచ్చేటప్పటికి ఏంటంటే దాన్ని దివాలా తీసే పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవల్ల ఆ నిర్ణయం అనేటువంటిది కొంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి వ్యక్తుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత చేస్తేనే బాగుంటుంది తప్ప ఏదో మనకు వచ్చేస్తుంది అని చెప్పి తీసుకుని మనం నిర్వహించగలుగుతామా లేదా, దాని సమర్థత ఎంత, దాంట్లో ఉండే సాంకేతిక పరిజ్ఞానం ఎంత అనేటువంటిది అనేక అపోహలు దీంట్లో రావడం జరుగుతున్నటువంటిది. ఒక స్థాయిలోకి వచ్చేటప్పటికి గతంలో నేను సందర్భం కాకపోవచ్చు కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ ఆయన కేసీఆర్ గారు 2014లో ముందు ఎన్నికైనప్పుడు కొంత తాత్సారం చేయడం జరిగినటువంటిది. దీంట్లో పెద్ద పెద్ద మొత్తాలు చేతులు మారుతాయండి. కంపెనీలు పెద్దది 15,000, 20,000 కోట్ల పెట్టుబడులు, వీళ్ళకి ఎన్నికల నిధులు కావాలా, వాటిని దుర్వినియోగపరిచేటువంటి పరిస్థితి కనపడుతుంటుంది. కాబట్టి ఆ చర్చకు నేను అంతకంటే ఎక్కువ పోను. కాకపోతే రైతు బంధుకు వచ్చేటప్పటికి 3 వాయిదాలు బాకీ ఉన్నాయండి. రైతు బంధు అన్నారు, రైతు భరోసా అన్నారు. రైతు బంధు ఉండి వాళ్ళ బంధును భరోసా అనే దానికి బంధు పెట్టినారు ఇప్పుడు వీళ్ళు కనపడుతున్నటువంటిది. వీళ్ళు ఏం చెప్పారు? కాంగ్రెస్ గవర్నమెంట్ గత గవర్నమెంట్ కంటే కూడా వాళ్ళు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామన్నారు. రైతు కూలీలకు ఇచ్చేటప్పటికి మేము 12,000 ఇస్తామన్నారు. మరి కౌలుదారులకు వచ్చినప్పటికి 15,000 ఇస్తామన్నారు. ఇవన్నీ గాలికి వదిలేసి మళ్ళీ తగ్గించి
ఒకటి ఇచ్చినటువంటిది, ఒకటి 2 వాయిదాలు 3 వాయిదాలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు చర్చకు పెడుతున్నది కూడా ఏంటంటే దురదృష్టవశాత్తు మీడియాలో రైతు బంధు ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు కాదు, 3 వాయిదాలు ఇవ్వాలి. వాడికి జవాబు చెప్పాలి కదా ప్రభుత్వం ముందు ఏంది అనేటువంటిది. వాళ్ళు ఇవ్వదలుచుకున్నారో ఇవ్వలేదు. నాకున్న సమాచారం మేరకు